అందరికి మరణాత. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలో చేతపట్టుకుని అగాధం యొక్క తాళము చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచునట్టు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ప్రార్థన చేసుకుందాం. రక్షణ వందనాలు శ్రీ మొట్టమొదట సైతాన్ ఓడకుంటినావు. ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసిన గ్రంథం. రేపు భవిష్యత్తులో జరగబోయే విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలియచేయుచున్న ఈ గ్రంథం 19 అధ్యాయాలు ధ్యానించడానికి ధ్యాన శక్తి ఇచ్చారు. ఈ 20వ అధ్యాయం ఈ 3 వచనాల నుండి మరొకసారి నీ బేతేలు ప్రార్థనా మందిరములో ప్రభువా ధ్యానించడానికి సిద్ధపడ మాకు ఆనాడు యోహాను గారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షతను, దేవదాసయ్య గారికి ఇచ్చిన వివరణను ప్రభువా నీ ఆత్మ సహాయంతో మాకు మరొకసారి వినిపించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, మేము ఎలాగ ఈ భవిష్యత్ మర్మాలు తెలుసుకుని జీవించాలో మాతో మాట్లాడమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన్న 1000 సంవత్సరముల పరిపాలించుటకు
సాతాన్ని బంధించడానికి వచ్చుచున్నాం మా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం. ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసిన గ్రంథం. 19 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాం. మరి 20 అధ్యాయంలోకి వచ్చాం. 20 అధ్యాయంలో చాలా విలువైన మాటలు దేవుడు యోహాను గారి ద్వారా తెలియజేశారు. మన ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారి ద్వారా వివరించారు. కనుక ఇక్కడ మనం చూస్తే పరలోకం నుండి అధికారముతో దిగి వచ్చుచున్న దేవదూత కనపడుతుంది. అధికారంతో వస్తుంది. వారి చేతిలో ఏమున్నది అంటే 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి బంధించడానికి సంకెళ్ళు, 2 తాళం చెవి. ఇవి 2 ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరు అని మనము ఆలోచన చేస్తే పరలోకంలో ఒక దూత దిగివచ్చుట, అలాగే సంఖ్యలను చాట పట్టుకునుట, పాతాళ అగాధము తాళం చెవి కలిగినుట, ఘట సర్పమును సాతాను అపవాదిని పట్టుకునుట, సాతాను బంధించి అంధకారంలో పడవేయుట, 1000 సంవత్సరముల సాతాన్ని బంధించి మూత వేయుట. మనకు ఈ 3 వచనాలు కనపడుతున్నాయి. ఈ 7 మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక పాతాళం అనగా మనం చూస్తే అబిస్ అంటే పాతాళము. ఈ లోకము తాళం చెవి, అలాగే దూత చేతులు మనకు కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తే పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం 4వ వచనంలో కనపడుతున్న మాట, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. పాతాళం అనగానంట పాపం చేసిన వారిని బంధించే స్థలం. ఏ స్థలం అంట? మానవుడే కాదు, పరలోకంలో ఉన్న దూత కూడా తప్పు చేస్తే ఎక్కడికి పంపేస్తాడంటే దేవుడు? పాతాళానికి పంపేస్తాడు. పాతాళంలో ఎవరంటారంట? పాపం చేసేవారు అంటారు. దేవదూతలైనా మనుషులైనా సరే. పుణ్యం చేసుకున్నవాడు మాత్రమే, మంచి చేసుకున్నవాడు మాత్రమే ఉంటాడు. మంచి ఏంటి? దేవుడు ఎలా ఉండమన్నాడు నిన్ను అలా ఉండాలి. అయితే ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. ఆ దేవుడు అంటే ఏం చేయడు కాదని చాలామంది పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోతారు. పాపానికి శిక్ష ఎక్కడో కాదు, ఇక్కడే. దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పరలోకం ఉండే ఒక దూత దిగి వచ్చేట కనపడుతుంది. ఆ దూత ఎవరంటే, ఈ అధికారం కలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇంత అధికారం కలిగిన వారు ఏ దూత లేరు. ఎందుకంటే ఒకప్పుడు దూతలకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ దూతల్లో ప్రధాన దూత లూసిఫర్ పాపం చేయడాన్ని బట్టి పాతాళమందలి బిలములో బంధింపబడిన వాడిగా మనకు కనపడుతున్నాడు. ఏంటి ఆయన పాపం చేయటంటే, దేవుడు సింహాసనం కూర్చుంటాడు. వారు గాజు సముద్రం నుంచి చూస్తే దేవుడు ఏం చేయమన్నాడో అవన్నీ కూడా స్క్రీన్ మీద అలా కనపడుతూ ఉంటాయి. రైల్వే స్టేషన్లోకి వెళ్తే పలానా ట్రైన్, పలానా బోగి, పలానా ప్లాట్ఫామ్
ఫలానా కంపార్ట్మెంట్ అని ఎలాగ స్క్రీన్ మీద వచ్చేస్తుందో అలాగా పరలోక సింహాసనం మీద కూర్చున్న దేవుడు దూతలకు ఇస్తాడు. ఆ దూతలు చూసి వారు పని చేస్తూ ఉంటారు. అలాగ పరలోకంలో 7 పంక్తులు, 7 ప్రధాన దూతలు. 7 ప్రధానులో మొట్టమొదటి వారు ఎవరంటే లూసిఫర్. ఈ లూసిఫర్ తాను పాపము చేయడమే కాదు, తనతో ఉన్నవారు కూడానంట కొంతమందిని పాపంలో పడవేశాడు. ఏంటి పాపం అంటే, దేవుడు ఎక్కడో కూర్చుంటున్నాడు, అన్నీ మనమే చేస్తున్నాం, మనమే కుర్చీ చేసుకుందాం, మనమే సింహాసనం మీద కూర్చుందాం. అది కాదు, కావాలి కుర్చీ, కావాలి. ఈ కుర్చీ లేకపోతే మనం బ్రతకలేము అన్నట్టుగా చెడు ఆలోచన కలిగి దేవదూత, ప్రధాన దేవదూత లూసిఫర్ తనతో ఉన్న దేవదూతలతో ఇలా చెప్తుంది. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క పంక్తిలో 7 కోట్ల దేవదూతలు ఉంటారు. అలాగా 7 పంక్తులు. అలాగే 7 సంఘాలు, 7 తరగతులు పరలోకంలోకి వెళ్తాయి. మొదటి సంఘం ఎఫెసు, చివరి సంఘం లవోదికీయ. ఇప్పుడు చివరి సంఘ కాలంలో మనం ఉన్నాం. ఈ చివరి సంఘ కాలంలోనే పెళ్లి కుమార్తె తయారవుతుంది. ఎటువంటి మధ్యనంటే అటు చల్లగానే ఉండరు, ఇటు వెచ్చగానే ఉండరు. నులివెచ్చని స్థితిలో దిగజారిపోతున్న ప్రజల్లో పెళ్లి కుమార్తె నిక్కచ్చిగా తయారవుతుంది. పాపము చేయకుండా పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఉన్నాడో అంత పరిశుద్ధతలో ఉండడానికి మరి ఒక రాకడ సంఘం తయారవుతుంది, ఒక పెళ్లి కుమార్తె సంఘం తయారవుతుంది. ఆ సంఘమే ఈరోజు ఇహలోకం నుండి పరలోకం వెళ్ళడానికి శక్తివంతమైన శక్తులు సంపాదిస్తుంది. యేసుప్రభు ఏమి విడిచిపెట్టి వెళ్ళాడో ఆ శరీరాన్ని పొందుకుంటుంది. యేసుప్రభు ఏమి ఇచ్చి వెళ్ళాడో అవన్నీ సంపాదించుకొని పరలోకం తీసుకెళ్ళి, ఇదిగో నేను పాపం వల్ల పోగొట్టుకున్నంతా మళ్ళీ ప్రభు వల్ల నేను సంపాదించుకున్నాను అని పరలోకానికి చూపిస్తాడు. అది పెళ్లి కుమార్తె సంఘం. ఈ సంఘము చివరి సంఘమైన లౌదిక సంఘంలో సిద్ధపడుతుంది. ఆ లౌదిక సంఘ కాలమే మన కాలము. ఈరోజు మన కాలంలో ఎలా ఉండాలి, అసలు మన కాలంలో ఏ బోధ జరగాలి? ప్రకటన గ్రంథము, పరమగీతం తప్ప ఇంకొక బోధ అవసరం లేదు. కానీ ఈ 2 చెప్పడానికి సంఘానికి శక్తి సరిపోదు. అందుకు ఒక మహానాయకుడు దేవదాసయ్య గారిని ఏర్పాటు చేసుకునే దేవుడు ఈ 2 మీద పొట్టించి మరి పరలోకంలో దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, భూలోకంలో పెళ్లి కుమార్తె సంఘం ఎలా తయారవ్వాలి, అసలు దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఈ ప్రకటన గ్రంథంలో మరి చక్కగా రాసి మనకి ఇచ్చారు. కనుక ఈ రాసిన రాతలో చూస్తే పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత మనకు కనపడుతుంది. ఎందుకు దేవదూతగా వచ్చాడంటే, దేవదూత పాపము చేసినందున, పడిపోయినందున మరలానంట దేవుడు ఆ అంతస్తును చూపించడానికి మన కొరకు పడిపోయిన మనిషిని కూడా ఈరోజు రక్షించుటకు దేవుడు మరి ఎలా వచ్చాడంటే దూతగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు దూత, ఎందుకంటే సాతానుగా మారిపోయిన దూతకు చూపించడానికి మహిమ దూతగా వస్తున్నాడు. ఒకప్పుడు ఈ దూత పరలోకములో మహాశక్తివంతమైన దూత. ఆ దూత సాతానుగా మారిపోయింది కనుక ఆ దూతను సాతానుగా మారిపోయిన దానికి రక్షించుటకు, రక్షణించుటకు, గొడుగులు చూపించుటకు దేవుడు ఒక దూతగా తాళం చేయి గుర్తుపట్టుకొస్తున్నాడట. అలాగే ఒక చేతిలోనేమో సంఖ్యలు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. పోలీస్ ఆయన చేతిలో ఎప్పుడు కూడా ఒక లాఠీ, సంఖ్యలు ఉంటాయి. ఎందుకంటే కనపడగానే ఏం చేస్తాడు, పట్టుకుంటాడు, సంఖ్యలు వేస్తాడు, తీసుకెళ్తాడు, సరసల్లా పడేస్తాడు. మరి దేవుడు కూడానంట ఏం చేస్తాడంటే మరి ప్రధాన దూత అయిన లూసిఫర్ని ఎక్కడ పడేసాడంట, బెలంలో పడేసాడు. దానికి ఇంకా శక్తి లేదు. జనాలకి అది వచ్చేసింది అనుమానంతో
పెనుభూతాలుగా మారిపోతారు. అది బంధించబడి ఉన్నది. దానికి ఎక్కడిచ్చాడు ప్లేస్ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా. చూడండి, ఈ దేవదూత అంట ఏం చేసిందంటే పాపం తానే చేయకుండా అందరి చేత చచ్చింది. అందరూ పాపం చేయడానికి బట్టి అంటే ఎలా ఉన్నారంటే, పాపం చేసిన మనిషి ఎలా ఉంటాడంట, చచ్చిన వాడు. మరి బతకడానికి శక్తి లేదు కనుక యేసు దేవదూతగా ఇప్పుడు కనపడుతున్నాడు. ఎప్పుడంటే 7 ఏండ్ల మహాశ్రమల తర్వాత. ఈరోజు ముందుగా ఎలా వచ్చాడంట, నరుడుగా వచ్చాడు రక్షించడానికి. ఇప్పుడు దేవదూతగా వచ్చాడు రక్షించడానికి. ఎందుకంటే మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించేది. ఇక్కడ చెప్తున్నాడు అదేమో బంధించబడింది. బంధించబడిన దానికి ఏం చేయడానికి శక్తి లేదు. ఇప్పుడు దాని ఒకటే ఒక శక్తి అంట, ప్రేరేపించుట. ఏం చేయట? ప్రేరేపించడం అంటే అమ్మా ఇప్పుడు వాడికి పబ్లిక్గా వచ్చి ఏం చేయడానికి అధికారం లేదు, ఏమి లేదు. ఎవరు తలంపులు దానికి కనెక్ట్ అవుతావో అది లాగేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి సెల్ ఫోన్లో ఓ పక్కన ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో ఇవన్నీ ఉన్నాయనుకోండి, మన సెల్ ఫోను లాక్కుంటుంది. నెట్వర్క్ నెల కొట్టగానే తప్పని చూపించేస్తుంది. ఎయిర్టెల్ చూపిస్తుంది, బిఎస్ఎన్ఎల్ చూపిస్తుంది, ఇది చూపిస్తుంది. మనకి ఏ నెట్వర్క్ ఆ నెట్వర్క్ మనం ఆన్ చేసుకోవచ్చు. కాదు మనకి ఈ నెట్వర్క్ రావట్లేదు, అక్కడ బిఎస్ఎన్ఎల్ ఎంత ఉందంటే ఆ నెట్వర్క్ క్లిక్ చేసుకుంటే ఆ నెట్వర్క్ వస్తుంది, దానికి ఛార్జ్ కూడా పడుతుంది. మన సెల్ ఫోను లాక్కునే గుణం. అలాగే మంచి తలంపులేమో దేవుడివి, మరి చెడు తలంపులు ఎవరివి అంటే దాని ప్రేరేపణ బలంగా ఉందంటారు. సెల్ ఫోన్లో ఎలాగ మనం ఆఫ్ చేసుకుంటామో అలాగ మన మైండ్లోనూ దానిని ఆపాలి. ఈ చెడు తలంపు వచ్చింది, ఇది నాది కాదు, ఇది దేవుడిది కాదు గనక మధ్యలో ఇది ప్రేరేపించేస్తుంది కనుక దీన్ని బంద్ చేయాలి. ప్రభువా, చెడు తలంపులు ఇస్తున్న ఓ సాతానా, నా చెడు తలంపులని నీ మీద వేస్తున్నానని అనకపోతే అది మనం వేసేసుకుంటాం. ఎక్కడ నన్ను ఎలాగా పాతాళంలో బంధించేశాడు, నువ్వు పరలోకి వెళ్తావా? నువ్వు పరలోకి వెళ్ళడానికి కుదరదు, నాతో నువ్వు పాతాళానికి రావాలి. చెడు తలంపు, చెడు ప్రేరేపణ వారి సిగ్నల్, వారి ప్రేరేపణ. మంచి తలంపులు, మంచి ఆలోచనలు దేవునివి. ఇది గనక తెలుసుకోకపోతే చూడండి, వాడు పాతాళానికి వెళ్ళినట్టంట, అందరూ కూడా పాతాళానికి వెళ్ళవలసిందే. పాపాన్ని బట్టి అపరాధం బట్టి చచ్చిన వారే ఉన్న మనతో ఎవరు వచ్చారంట? చచ్చి మనల్ని బ్రతికించాడు. ఎవరు? అందుకే ఈ దూతకు అధికారం ఇవ్వబడి ఉన్నది, సర్వాధికారం ఇవ్వబడి ఉంది. సర్వలోకం, అన్ని లోకానికి అధికారంగా ఇవ్వబడి ఉన్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన దూత కాదు కానీ ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. కనుక ఈ 2వ అధ్యాయంలో మనం ఇంకా చాలా విషయాలు ధ్యానం చేసుకుంటే మనకు కనపడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల
మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మముల చొప్పున మునుపు నడుచుకుంటేది వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి సైతము మన ఎడల చూపించిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఈ అంతా చదువుకుంటే చాలా అద్భుతకరమైన మాటలో మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరినీ బ్రతికించుకున్నాడండి. మనందరినీ ఇంకొకసారి అవకాశం ఇచ్చాడు. కనుక ఇక్కడ మనం చూస్తే సాతానుకంట దేవలోకంలో ఉండవలసిన వాడు ఏ లోకానికి వచ్చేసాడు? వాయుమండలానికి వచ్చేసాడు. దేవదూతలందరూ కూడా ఎక్కడున్నారంటే ఇప్పుడు వాయుమండలకు అధిపతి ఎవరని రాయబడి ఉంది అక్కడ? సాతాను. ఈరోజు దేవదూతల ఒక ప్రధాన దూత తప్పు చేసింది. దాని పంక్తిలో ఉన్న 3 కోట్ల దేవదూతలను తప్పు చేసింది. తప్పు చేయించి చూడండి ఏం చేసిందంట? ప్రేరేపణ. ఎవరు కనెక్ట్ అవుతారో వారు కనెక్ట్ అవుతుంది. నేనే దేవుడు అని చెప్పేస్తుంది. అందుకే దేవదాసయ్య గారు దేవుడు కనబడతాడో మాట్లాడతాడని చెప్పి ఒక 7గురిని సంఘంలో కూర్చోబెట్టి ప్రార్థన చేయించి 7గురిలో 4గురికి ఒకే మాట, ఒకే దర్శనం, ఒకే స్వప్నం, ఒకే వాక్యం, ఒకే ప్రత్యక్షత కావాలి. 7గురికి 7 రకాలు వచ్చిందనుకోండి, అది సాతానుకు కనెక్ట్ అయిపోయారు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకేలాగా ఉంటాడు. మాట తప్పని వాడు ఎవరు? దేవుడు. దైవ సన్నిధిలోకి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో మాట్లాడాలనుకున్న వారు 7 మెట్లు ధ్యానం చేయాలి. 7 మెట్లు చేసే చివరి మెట్టు దేవా నాకు కనపడము. అప్పుడు దేవదూతలు వస్తారు, పరిశుద్ధులు వస్తారు, దేవుడు వస్తాడు, సాతాను వస్తాడు. వీళ్ళతో మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీరు ఎలా పరిచయం చేస్తున్నారో, ఏది మంచి మాట, ఏది చెడ్డమైనది, ఏది మోసకరమైనది తెలుసుకోవడానికి పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఆ పరీక్షలోనట సాతాను గారు కనెక్ట్ అయిపోయాం అనుకోండి, ఇంకా మీ బతుకంతా మోసంతో ఉండండి అని దేవుడు ఏమి వదిలేస్తాడు. ఏది మంచిది, ఏది వాక్యానుసారమైనది, ఏది యథార్థమైనది, ఏది నిజాయితీగా దేవుడు సత్యాన్ని నడిపిస్తున్నాడో ఈరోజు పరీక్షించుకోండి, ప్రార్థించండి. దేవుడు చాలా గొప్పవాడు. సాతాను కూడా మారుమనసు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ అందించిన తండ్రి ఇంత పాడు చేసేస్తున్నాడు కదా, ఇంత ప్రేరేపిస్తున్నాడు కదా, నేను వానే మార్చాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఏమంటే యేసుప్రభువారు అన్నాడు, ఎందుకు వాడుతూ నీకు, నువ్వు మనుషులకు మారు మనసు ఇచ్చుకోవచ్చు కదా, వాళ్ళు నమ్ముకుంటారు, వారు ఇచ్చేస్తారంటే అది అసలు ఆడే పాడు చేస్తాడు కాబట్టి ఆడనే మార్చేస్తే బాగుంటుంది అంటే మరి తీసుకొచ్చి చూపించాడు. చూపించిన తర్వాత దేవదాసయ్య గారు సాతానికి ఒక ప్రశ్న వేశాడు. సాతానా, ముందు నుయ్యి, వెనకాల గొయ్యి, మొట్టులేని గొయ్యి. ఏ గొయ్యి అంట? ఇంక పడతమేనంట, దిగటమేనంట, వెళ్ళిపోతామే, ఇంక దానికి ఏం లేదు, మొట్టు లేదు. ముందేమో నుయ్యికి మొట్టు ఉంది, నువ్వు పడ్డావా నా ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. ఎందుకు ఇంకా జనాన్ని మోసం చేస్తావు? ఎందుకు అబద్ధ బోధ చెప్తావు? ఎందుకు అబద్ధ సంఘం కడతావు? ఎందుకు అబద్ధంగా నువ్వు తయారవుతావు? ఎందుకు నువ్వు మోసం చేసే క్రియలు చేస్తావు అని చెప్తే
నీ పన్ను చూసుకోవాలంటే రాడిచ్చి కొట్టేసి వెళ్ళిపోయిందండి. ఎవరు? అప్పుడు సాతాను ఎదురుపులు తీసుకొచ్చాడు బైబిల్ మిషన్కి. దేవునికి ఇస్తావు శిరక్షాటనం తీసుకొచ్చాడు దేవదాసయ్య గారు. ఆహా, నన్ను నువ్వు కొడతావా? నా బైబిల్ మిషన్లో నా బిడ్డలందరూ కూడా నిన్ను ప్రతిరోజు కుదురు లేకుండా చేసేస్తారు. అందుకే దైవ లక్షణాలు, సాధారణులు, శిరక్షాటనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి దేవుడు చక్కటి క్రమం చేసి అసలు దానిని వాటర్లో కూడా రాకుండా చేశాడు. గేటు వద్దనే దేవదూతల ఘాటు ఉండదు, దెయ్యి దాటాలు ఇంపు. నిజంగా దైవ సన్నిధి చేసేవారికి అది గేట్ అవతల ఉంటుంది. అల్లరికి కర్త, సమాధానానికి. ఎందుకు సన్నిధి చేయాలంటే మనం బంధించడానికి. దైవ లక్షణాల స్థుతి, సాతాను ఎదిరింపులు, శిరస్యాదనం, సమర్పణ, రాకడ, ప్రకటన గ్రంథ స్థుతులు ఇవన్నీ కూడా వాడిని బంధించడానికి, వాడి ప్రేరేపణలో బంధించడానికి దేవుడు ఇచ్చాడు. వాడికేమో వాయుమండలం ఇస్తే వాయుమండలం మీద ఉంటాడు, వాడు వినడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు నామములో సమాధి చేయబడిన వాడు ఒక్కడే ప్రభు యొద్దకు ఆత్మ వెళ్తుంది. మిగిలిన వారందరూ కూడానంట ఈడికి కనెక్ట్ అవుతారు. వాళ్ళు దెయ్యాలుగా మారిపోతారు, అపవాదులుగా మారిపోతారు. చాలామంది చచ్చిపోయిన వారు మాట్లాడతారు, మామిడి పళ్ళు రోజు వచ్చాడు, నాకు మామిడి పళ్ళు పెట్టలేదు, నాకు అది పెట్టలేదు, నాకు ఇది పెట్టలేదు. సమాధి చేసిన వాడు దేవుడి దగ్గర ఉంటాడు, రాడు. ఒకవేళ మీరు మోసపోతే అడిగితే మీరు మోసపోతున్నారు, మోసపోతే ఆత్మ వచ్చేసి మిమ్మల్ని కనెక్ట్ అయిపోతుంది. ఒక క్రైస్తవుడికి మాత్రమే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు? దేవుడి దగ్గర ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు బతుకున్న వారిని చనిపోకుండాను, చనిపోయిన వారిని బతికించడానికి వచ్చిన ఆ మహాశక్తిమంతుడు ఈరోజు దూతగా వస్తున్నాడు, బంధించడానికి, గోతులు వేయడానికి. ఏ గొయ్య అంటే ముట్టులేని గొయ్య గనక వీడికంట, సాతానుకంట మరి ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడో దేవుడు. సైతాను యొక్క అంతస్తులు ఎక్కడి నుంచి ఉన్నాడు? వీడు దేవలోకంలో ఉన్నవాడు ఏమైపోయాడంట? సాతానుగా మారిపోయాడు. అలాగే వాయుమండల అధిపతి ఇప్పుడు ఎక్కడిచ్చాడంటే దేవలోకం నుంచి తల్లితే వాయుమండలం మీద పడ్డాడంట. ఈ వాతావరణం కూడా ఇలాగ చెడిపోవడానికి గల కారణం ఎవడంట? దేవుడికి కాదు. ఎవరు? దేవుడికి కాదు. ఈ ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షం కురవడానికి గల కారణం ఎవరంట? దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, ఎందులో అయినా మనం ఉండగలిగే శక్తి ఇచ్చాడు. వాయుమండలం అధిపతి అయిన సాతాను ఎప్పుడు తెస్తాడంటే సంఘం ఎత్తబడిన తర్వాతే వాడు భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. సంఘం ఎత్తబడనంత వరకు వాడు వాయుమండలంలోనే ఉంటాడు. సంఘం ఎత్తబడే వరకు ఎప్పుడు ఉంటాడు? వాయుమండలం. వాయుమండలం అంట వాడు తోకిచ్చి కొడతాడంటే సంఘం వెళ్ళకుండా ఆపడానికి. ఆకాశ నక్షత్రంలో రాలిపోతాడు. అందుకే సంఘానికి అంట కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి వెళ్ళిపోవడానికి అంత శక్తి ఇస్తాడు. వాయుమండలం ఉన్న సాతాను అడ్డుపడకుండా అందుకు సంఘానికి వచ్చి ఆ శక్తి సంపాదించారు. అందుకే చాలామందికి శక్తి సరిపోదు. ప్రారంభం రాలేము, ప్రార్థనలో రాలేము, ఆరాధనలో రాలేకపోతున్నాం. అయ్యో నా ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజు ఈ పునరుద్ధాన దినము అని మనం వచ్చి ఆ పునరుద్ధాన బలం కొరకు మనం ఇక్కడ సిద్ధపడాలి. ఎందుకంటే సాతాను వాయుమండలము ఉండి అధిపతిగా ఉన్నాడట గనుక వాడు అంతస్తు 7 ఏళ్ల మహాశ్రమంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు వరకు భూమి మీదకి వచ్చే శక్తి వాడికి లేదు. ఎవరో మనుషులు దెయ్యాలుగా మారిపోయి మారుగురు అంటారు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో సమాధి దొడ్లోంచాక శానా పరిగెత్తుకు వస్తాడు. ఎవరిని చూసి? దోణి ఎక్కి దోణి దిగి సముద్రం నుంచి ఒడ్డుకు వస్తుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాట. దేవుని కుమారుడా, దేవుని కుమారుడా, మాతో నీకేంటి? మాకు ఇంకా సమయం ఉంది కదా. సాతానికి తెలిసిందంట ఎవరి సమయం?
సంఘం ఎత్తబడే. మరి సంఘానికి తెలిసిందా? ఏంటో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు చూస్తే చూడండి ఎంత అద్భుతకరంగా యేసు ప్రభు వచ్చినప్పటికంటే దెయ్యాలుగా మారిపోయిన వాడు ఏమంటున్నాడు? దేవుని కుమారుడా. సాతానికి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు, దేవుని కుమారుడు తెలుసు, దేవుడు ఇచ్చిన సమయం తెలుసు. అయినా సరే మారనవాడు, వాడు పాతాళములకు వెళ్ళిపోయేవాడు, అలాగే దిగిపోయేవాడు, నరకానికి వెళ్ళిపోయేవాడు, దిగుమెట్లు గలవాడంట. అంటే ఇంకా దిగడమే కానీ లేదు. ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? మొట్టు లేని గొయ్యలోకి వెళ్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పై మెట్లు గలవారు మనం, వాడు కింద మెట్లు గలవాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? దిగిపోయేవాడు, మనం ఎత్తబడేవారము. వాడి బాధ, నా లక్షణాలు ఉంటే నాతో పాటు వచ్చేస్తారు. అందుకే మంచి లక్షణాలు వీళ్ళకి రానివ్వను, మంచి సంగతులు వీళ్ళకి తెలియజేయను, మంచి మార్గంలో వెళ్ళి నడపను. ప్రపంచం అంతా మార్చేస్తారు. యేసుప్రభు వచ్చినప్పటికంట దేవాలయం శిఖరం తీసుకెళ్ళి యేసుప్రభుడు ఒక మాట అన్నాడు, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోకాన్ని కూడా నీకు నేను నమస్కారం చేయను, నేను బోధ చెప్తాను, వాళ్ళకి ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. నమస్కారంలో జ్ఞానాన్ని బట్టి దేవదాసయ్య గారు ఒక మర్మాన్ని తీసుకొచ్చాడు. పౌలు గారు చెప్పిన మర్మం 1 కొరింథీ 16 దేవుని ప్రేమించండి, మీకు 100 వచనం చెప్తున్నాను అని ఏం చెప్పాడంట? మరణాత కోసం చెప్పాడు. ప్రభు వచ్చి ఉన్నాడు, వచ్చుచున్నాడు, ప్రభుని యేసు. మరణాత చెప్పని సంఘం ఏమవుతుంది? మరణాత చాలా విలువైన మాట. ఇది నేర్పించాలి, ఇది బోధించాలి. ఇది పెండ్లి కుమార్తెకు స్వరము. కనుక వీడు సైతానికి తెలిసిన వాడు, అన్నీ తెలిసిన వాడు కనుక ప్రభు రక్షిస్తాడని తెలుసు, ప్రభు శిక్షిస్తాడని తెలుసు. అయినా సరే వాడు తప్పు చేసేవాడు. యేసు ప్రభు దగ్గర అంటే ఏముంది? తాళం చెవి గుర్తి సంఖ్యలు ఉన్నాయి. అందుకే మనకు కూడా అంటే ఏమిచ్చాడు? మరణం యొక్క, మృతుల యొక్క తాళం చెవి కలిగిన సర్వాధికారి అయిన ప్రభు. మన ప్రభు అంటే ఎవరు? సర్వాధికారి. ఏమున్నాయి అధికారం? మరణము, మృతుల లోకము, అన్ని లోకాల అధికారం కలిగి ఉంది. ప్రకటన 1:18 ఈ మాట రాయబడింది. సంగమా, ఓ సంగమా, నాకున్న అధికారం మీకు చెప్తున్నాను. మరణం మీద అధికారం ఉంది, మృతుల లోకం మీద అధికారం ఉంది, సర్వలోకం మీద అధికారం ఉంది, నాకు మాత్రమే అధికారం ఉంది అని యేసుప్రభు సంఘానికి చెప్తున్న మాట ప్రకటన 1:18 మనకు కనబడుతూ ఉంది. కనుక యోబు గారి విషయంలో కూడా సాతాన్ అంటే ఎక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది? పరలోకి వెళ్ళింది. పర్మిషన్ తీసుకుని వాళ్ళని పనిష్మెంట్ పెట్టింది. అయినా సరే శ్రమల్లో దేవుని సన్నిధిని ఎలా ఆరాధించాలో చెప్పాడు, ఎలా స్తుతించాలో చెప్పాడు. సాతానికంట అన్నీ వస్తే అందరూ స్తుతిస్తారు, ఏమీ లేనివాడు స్తుతిస్తేనే గొప్ప, వాడిని ఆశ్రదించి. ఏమీ లేనప్పుడు మనం స్తుతించాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సర్వ అధికారం కలిగిన వాడు. అందుకే మత్తయి సువార్త 18:18 అంట. ఆ అధికారం ఎవరికి ఇచ్చారు? నా నామమందు ఎవరైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను. భూలోకంలో బంధించే అధికారం, పరలోకంలో బంధించే అధికారం, భూమి మీద విడుదల చేసే అధికారం, పరలోకంలో విడుదల చేసే అధికారం. ఇప్పుడు తాళం చెవి ఎవరి దగ్గరికి వచ్చింది? నా దగ్గరికి వచ్చి. ఎవరన్నా నా దగ్గరికి? రెడ్డి గారు మన చెప్పండి. తాళం చెవి దగ్గర జాగ్రత్త. దేవాలయం 7 దేవాలయాలు కట్టమన్నప్పుడు అమలాపురం దేవాలయానికి ఏం పెట్టండి ప్రభు అంటే ఇది చూపించాడు, తాళం. మీకు ఏమవుతున్నాను? తాళం. ఏం పట్టుకున్నాడు ఆయన? తాళం పట్టుకున్నాడు. అధికారం. నా బిడ్డలు వస్తారు, అధికారం గల వారు వస్తారు. నువ్వు కట్టు, నువ్వు సభ పెట్టు,
అని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. 2-3 మోకరించి ప్రార్థన చేసేసారు. సంఘానికి అంత శక్తి ఇచ్చాడు. ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలా గుడికి ఎందుకు వాళ్ళకి ఏం చెప్పలేదు. ఈరోజు సంఘంలోకి రావడానికి ఏంటంటే అధికారం సంపాదించడానికి పాతాళమే వారి ముందు నిలబడతాడు. దేవునికి ఇష్టం. పరలోకంలో బంధించగలిగే శక్తి, భూమి మీద బంధించగలిగే శక్తి ఉంది. కనుక ప్రకటన 22లో 20 అధ్యాయం 2వ వచనం ఏముంది? ఆది సర్పము, అపవాది, సాతాను, ఘట సర్పము, అపోలోని వాడు, శోధకుడు, లోకనాథుడు అను పేరు గల వారిని బంధించి ముద్ర వేస్తాడంట. ఏం చేస్తాడు? మూసేస్తాడంట. కిందేమో మొట్టు లేదు, పైనేమో మూత. ఎందుకంట? ఈ లోకానికంట నన్ను నమస్కారం పెట్టమంటావా? ఈ లోకం ఇస్తానంటావా? ఇదిగో నా బిడ్డలందరికీ స్వార్థ చెప్పేశాను. నా దగ్గర ఏముందో చెప్పాను. నేను ఏ అధికారంతో నన్ను చెప్పాను. నమ్మి బాప్తిసం పొందిన వారందరూ రక్షించబడతారు. నమ్మని వారందరికీ శిక్ష. నేను వస్తాను, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాను. సంఘం తీసుకెళ్ళి మరుక్షణం నీకు 7 సంవత్సరాలు గడువిస్తారు. నువ్వు మారితే మారు. 7వ సంవత్సరం తర్వాత వచ్చి నేనేం చేస్తానంటే మొట్టులోకి గోతులేసి మూత పెట్టేస్తాను. నన్ను నువ్వు సమాధి చేస్తావా? యేసుప్రభుని ఏం చేస్తారంట? మూత వేసేది. యేసుప్రభుని ఏం చేస్తారంట? బంధించేది. 3వ రోజు సమాధిని అలా బద్దలు కొట్టారు. రా, నువ్వు బద్దలు కొట్టుకుని రా, నీకు ధైర్యం, నీ దమ్ము ఉంటే అనంట సాతానికి మూత. యేసయ్యకంట ఏముంది? ప్రభు పాతాళానికి వెళ్ళగలుగుతాడు. ప్రభు అగాధపు తాళపు వేయగలుగుతాడు, తీయగలుగుతాడు. సాతాను సంఖ్యలు వేసి సాతాను బంధించి మొట్టులేని గోతులో వేసేవాడు. ప్రభు తలుపు తీస్తేనే వాడు బయటకు వస్తాడు. ప్రభు తలుపు వేయగలడు, తీయగలడు. కనుక మనం ఇంకా ఆలోచన చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కనుక మనకు సమయం సరిపోదు. కనుక 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అంట? భూమి మీద 7 సంవత్సరాలు ఉంటాడు. పాతాళంలో 1000 సంవత్సరాలు ఉంటాడు. మిగతా సమయం అంతా దేవుడు మనకిచ్చిన గొప్ప గొడుగు, గొప్ప శక్తి. ఈరోజు వాడు పాతాళంలో లేడు కానీ వాయుమండలం మీద ఉన్నాడు. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మాత్రమే భూమి మీదకి వస్తాడు. అప్పటి వరకు అధికారం సమస్తం అంతా ఎవరి చేతిలో పెట్టాడంట? మన చేతిలో పెట్టాడు. బంధించగలిగే శక్తి ఇచ్చాడు, విడుదల చేయగలిగే శక్తి ఇచ్చాడు. మత్తయి సువార్త తాళం చెవి ఎవరికి ఇచ్చేసాడు? మనకిచ్చాడు. నమ్మి మనం ప్రార్థన చేస్తాం. మనం దేవాలయ విషయంలో చూడండి ఉండాలి. ఏ ప్రేరేపణకు మనము లోబడకూడదు. దైవ ప్రేరేపణ కలిగి మనం ఉండాలి. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి తదుపరి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి వినికిల్లో ఫలింపచేయును గాక. యేసుక్రీస్తు ప్రభు నుండిన జయమే ఎల్లవారికౌను, ఎల్లవారికౌను, నమ్మిన ఎల్లవారికౌను. యేసు